అదే పైప్ లేదు ఇలాంటి పంపించాము పైపు ఆ పైప్ ఇబ్బంది పోయి నా పేరు రమణాడి సార్, గుడంచెరు గ్రామము. ఈ కస్తూరు స్కూల్లో నీళ్లు సమస్య, నిన్న మధ్యాహ్నం నుంచి నీళ్ళ సమస్య అనేది. మేము రాత్రి 11:30కు చెకప్కి వచ్చాము. వచ్చే ఏడే గాని కనపడలేదు. నీ గేటు వాళ్ళు గేట్ వాక్ పగిలిపోయింది. పొద్దున చూస్తే ఈ వీధి కుళాయిలు ఎక్కువ ఉన్నాయి, 30 కనెక్షన్లు ఉన్నాయి. ఆ కనెక్షన్లు బంద్ చేసి వచ్చే ఈ నీటి సమస్య అనేది తగ్గుతుంది సార్. కస్తూరు స్కూల్లో ఇబ్బంది లేకుండా పిల్లలకు. నా పేరు నరసింహారావు సార్. కస్తూర్బాస్లో నేను మధ్యాహ్నం నుంచి కొద్దిగా వాటర్ సమస్య ఏర్పడింది మనకు కొద్దిగా. నేను నైట్ రమణారెడ్డి అనే వ్యక్తి నేను కలిసి ఇక్కడ కస్తూర్బాస్లో వచ్చి నైట్ 11 వరకు వాటర్ వాళ్ళ గురించి మొత్తం చెక్ చేసినాం. ప్రాబ్లం అయితే ఏమి ఇక్కడ కనపడలేదు. ప్రజెంట్ వచ్చేసి ఏట్లో వచ్చేసి వాటర్ వాల్ పోయిందని తెలిసింది. వాటర్ అక్కడ పోయి చెక్ చేసి వచ్చినాం. ఈరోజు మధ్యాహ్నం సర్పంచ్ చేపిస్తా అని చెప్పినాడు గ్రామ సర్పంచ్ వచ్చేసి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లోకల్లో కొద్దిగా ఇబ్బంది ఉంది. వాటర్ అంటే దొంగ కనెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ టిట్కో దాంట్లో కింద కూడా వాటి వాళ్ళు ఒకటి ఉంది సపరేట్ గా. వాటిని క్లియర్ చేస్తే కస్తూర్బా హాస్టల్కి ఇబ్బంది ఉండదు. వాటర్ మనకు దొంగ కనెక్షన్ అంటే ఇంతకుముందు చెక్ చేసినాం సార్. ఇదే సమస్య ఒకసారి వచ్చింది మనకు. దాని ప్రకారం కూడా వెళ్ళి చెక్ చేసినాం. అప్పుడు మాకు కనబడలేదు. నేను నైట్ 11 గంటలకు వచ్చినప్పుడు తెలిసింది మాకు వార్త. అది నిన్న మధ్యాహ్నం నుంచి మేడం ఫోన్ చేసింది నాకు. నైట్ 9 గంటలకు ఫోన్ చేశారు వాటర్ ప్రాబ్లం అని. నైట్ ట్యాంకర్లు కూడా పంపించినాం ఇక్కడికి. ప్రాబ్లం అయితే పిల్లల వరకు అయితే ఇబ్బంది లేకుండా చేస్తున్నాం.